సర్కార్లో ఆర్ ట్యాక్స్ వ్యవహారం నడుస్తోందా? గత ప్రభుత్వ అవినీతిని అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్ల దందా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ ఎందుకు కోరట్లేదు అని ప్రశ్నించారు ఆయన. మరొక వైపు రాజకీయ ఉనికి కోసమే మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు అని విమర్శించారు అద్దంకి దయాకర్. రేవంత్ అంటే నా వంతు ఏందంటున్నాడట. మరి పోయిన వాళ్ళు మరి రేట్ ఎంత రెడ్డి, నీ వంతుకు రేట్ ఎంత రెడ్డి అని వాళ్ళు అడుగుతున్నారట. ఈ రేట్ ఎంత రెడ్డిది రేటు మరి ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. మీకు తెలుసు, మొన్ననే నేను ఆర్ ట్యాక్స్ గురించి, బి ట్యాక్స్ గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పాను. ఖచ్చితంగా ఆధారం లేకుండా మాట్లాడను, ఆధారంతోనే మాట్లాడతానని చెప్పిన. సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా బయట పెడతామని చెప్పిన. ఈరోజు ఖచ్చితంగా ఒక ఆధారం బయట పెట్టడానికి వచ్చింది. రాజకీయంగా లబ్ధి పొందడానికి తను ఒక పాపులిస్టిక్ ఇష్యూస్ను పట్టుకొని తెర మీదకి వస్తున్నాడు తప్పితే దాంట్లో ఎలాంటి సబ్జెక్ట్ లేదనేది తెలుస్తున్నది. కాబట్టి కిషన్ రెడ్డి గారు జిన్నా రాజ్యాంగం అన్నా, లేకపోతే లక్ష్మణ్ గారు ఏదో ప్రభుత్వం ఈ ఎన్నికల తర్వాత ఏమవుతుందని చెప్పినా, లేకపోతే మహేశ్వర్ రెడ్డి గారు ఏదో రోజుకో అంశం మీద తన ఉనికిని కాపాడుకుందే చేసే ప్రయత్నమైనా కూడా ప్రజలు చూసి నవ్వుపోదురు కాక, క్రమేపీ బీఆర్ఎస్ డిక్లైన్ బీజేపీకి కలిసి వస్తుంది అనుకుంటే బీజేపీ కూడా వేగంగా పడిపోతున్న పరిస్థితిని చూసి వాళ్ళు తట్టుకోలేని స్థితిలోనే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ జీవో నంబర్ 37 ద్వారా మళ్ళీ అదే భూమిని అదే పార్థసారథి రెడ్డికి, అదే హెడ్రో డ్రగ్స్ కంపెనీ వాళ్ళకి, అదే వ్యవస్థకి మీరు దారాదత్తం చేయడం వెనుక ఎన్ని కోట్లు జాగున్నాయో దాని వెనుక 300 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. చేసిన అరాచకాలను అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఆధారాలతో సహా సేకరించడానికి గల కారణం ఇదేనా అని అడుగుతున్నా. దానికోసమైనా నువ్వు ఈరోజు కాళేశ్వరాన్ని సిబిఐకి ఇస్తావు. ధరణి కుంభకోణంలో ఏ రకమైనటువంటి సెటిల్మెంట్లు మీరు చేయబోతున్నారు? 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరంలో ఏ రకమైనటువంటి కుంభకోణాలు మీరు సెటిల్మెంట్లు చేయబోతున్నారు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు అవినీతి పరుడు కాకపోతే, నిజంగా నువ్వు నీటిలో కడిగిన ముత్యమే అయితే ఎందుకు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ అన్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు? సిబిఐకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలా, పర్మిషన్ అన్న ఇవ్వాలి. కాబట్టి ఆయన అది ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకొని ఆధారం సేకరించుకొని ఈ సెటిల్మెంట్ చేస్తుండని మా అనుమానం. ఇంకా చాలా సమయం ఉన్నది, ఇంకా సినిమా ఉన్నది. ఆల్రెడీ అది సబ్జెక్ట్ అనేది అన్నిటి పరిధిలో నుంచి దాటి వచ్చిన పరిస్థితి ఉన్నది. దాన్ని రాటిఫై చేయాల్సిన పరిస్థితిలోనే ప్రభుత్వం ఉంటుంది తప్పితే దాని విషయంలో ఎలాంటి లుకానాస్ వారి దగ్గర ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఉంటే మాకు ఇవ్వమనండి, దాని గురించి మేము ఆలోచిస్తాం తప్పితే ఊరికనే బట్టగాల్చి మీదేసి వాళ్ళతోనే మమేకమైనరు, వీళ్ళతో మమేకమైనరు అని చెప్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. చౌకబారు ఆరోపణలు, చౌకబారు ప్రకటనల ద్వారా బీజేపీ పరువు తీసుకోవద్దని చెప్పి వారికి హితవు. ఇప్పుడు కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడుతున్నారు. కాళేశ్వరం దాని మీద మీకు సిబిఐకి ఇవ్వాలనా? ఇక మీరు మోడీ షా కలిసి కేసీఆర్ నాయకు ఎత్తుకొని లాలించడానికా మీకు ఇచ్చేది? ఇక్కడ ఏ విధంగా చేయాలనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది. సిబిఐ అయినా, ఈడీ అయినా, లేకపోతే ఇంకే సంస్థలైనా కూడా మీ పరిధిలోకి ఎవరైనా వస్తే వాళ్ళని రాజకీయంగా వాడుకోవడం తప్పితే మీరు దాంట్లో సాధించింది ఏమీ లేదు. మీ స్టేట్మెంట్స్లో స్టాంటిటీ లేదు, సైంటిఫిక్ లేదు. డెఫినెట్గా రేపు ఎన్నికల తర్వాత దాని మీద లోతైన అధ్యయనం జరుగుతుంది. అవినీతి పరులు ఎంతటి వారినైనా వదిలేది లేదు. చర్యలు తీసుకుంటే గగ్గోలు పెట్టేది వాళ్ళే. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు ఏది చేయాలనో చాలా స్పష్టత ఉంది. మీకేమైనా అనుమానాలు లేకపోతే ఏమైనా సమస్యలు ఉంటే డెఫినెట్గా మీరు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కానీ రెవెన్యూ మంత్రి గారి కార్యాలయాన్ని కానీ మీరు సంప్రదించవచ్చు. మీకేం భద్రత ఏముండదు. మీరు వస్తే అపాయింట్మెంట్ ఇస్తారని వారికి నేను హితవు చెప్తాను.